నిఘా సంస్థలు ఎప్పుడు కూడా గొప్పవే సురేష్ గారు. అంటే గత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు పనిచేస్తున్నాయి. కాకపోతే అప్పుడు ఎందుకు టెర్రర్ అటాక్స్ 26/11 అటాక్స్ కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి మక్కా మసీద్ కావచ్చు, గోకుల్ చాటు, లుంబిని పార్కు, ఈ వరుస పేర్లు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో అప్పుడు నిఘా సంస్థలు, ఈ ఎన్ఐఏ, ఈ రా, ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఈ సంస్థలన్నీ ఉన్నాయి. మనం వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. కానీ 2014 నుంచి ఈ 10 సంవత్సరాల్లో ఎందుకని ఆల్మోస్ట్ చాలా చాలా మైన్యూట్, చాలా తగ్గిపోయినాయని మనం చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ జీరో అని మనం చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్, కంప్లీట్గా వాళ్ళకి పూర్తిగా ఫ్రీడమ్ ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైందా? అప్పటి ప్రభుత్వాలకి ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటి, మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఎలా? ఆర్వీఎస్ మణి గారి ఇంటర్వ్యూ, ఫార్మర్ అండర్ సెక్రటరీ హోమ్ ఉంటే 26/11 జరిగినప్పుడు ఆ రోజు ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ రూమ్ ఈయన ఒక్కరే ఉన్నారు. మిగతా అన్ని హోమ్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ పాకిస్తాన్ లో ఇండియా నుంచి వెళ్ళారు. పాకిస్తాన్ కావాలని పిలిపించుకున్నారు వాళ్ళని అక్కడికి 26/11 దాడి జరిగిన రోజు. సో ఈ 26/11 జరిగినప్పుడు కూడా నిఘా ఉండే. పాకిస్తాన్ వాటర్స్ నుంచి, పాకిస్తాన్ పోర్ట్ నుంచి, కరాచీ నుంచి బయటకు వస్తున్న ఒక షిప్ ని మన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ట్రాక్ చేసుకున్నారు. చిదంబరం ఇన్ఫార్మ్ చేశారు. ఇది నేను చెప్పట్లేదు, ఆర్వీఎస్ మణి గారి బుక్ లో ఉంది. ఆయన కోట్ చేస్తుంది పార్లమెంట్ రికార్డ్ నుంచి. చిదంబరం పార్లమెంట్ లో ఇచ్చిన స్టేట్మెంట్. దాడి జరిగిన తర్వాత పార్లమెంట్ లో అడిగారు, మీరు ఈ బోట్ మీద నిఘా ఉండే అంటే, ఎస్ మాకు నిఘా ఉండే, మాకు తెలుసు ఈ బోట్ భారత్ వైపు వస్తుంది. కానీ ఇండియన్ కోస్ట్ గార్డ్కి, ఇండియన్ నేవీకి చిదంబరం ఇచ్చిన ఆర్డర్లు ఏంటంటే జస్ట్ లీవ్ ఇట్, అంటే దాన్ని ఇంకా చూడకండి, ఆ బోట్ పోనీయండి. ఎవరైనా చేస్తారండి ఇది? ఏ డిఫెన్స్ మినిస్టర్ అయినా కానీ, ఏ హోమ్ మినిస్టర్ అయినా కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్న పి చిదంబరం ఇచ్చిన ఆర్డర్తోనే 26/11 జరిగింది. అది కాకుండా చాలా మటుకు ఆ స్టోరీ, ఆ ఇంటర్వ్యూ మన నేషనలిస్ట్ ఆఫ్ ఛానల్లో ఉంది, ఆర్వీఎస్ మనీతో. ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయి, ద మిత్ ఆఫ్ హిందూ టెర్రర్. ఈ జరిగిన దాడిలో 26/11 ఎందుకు జరిగిందంటే ఇట్ వాజ్ అ కాంగ్రెస్ గేమ్. ఎందుకంటే 12 గంటల 20 నిమిషాలకు ఢిల్లీ పాలెం టెక్నికల్ ఏరియాలో కూర్చున్న ఎన్ఎస్జీ కమాండోస్ ని 2:40 దాకా టేక్ ఆఫ్ చేయనీయలేదు శివరాజ్ పాటిల్. ఎందుకండి? అక్కడ మనుషులు చంపేస్తున్నప్పుడు తాజ్లో, మిగతా ప్లేసెస్లో, బాంబేలో శివరాజ్ పాటిల్ వీళ్ళు 2:30 గంటలు ఆపిపెట్టారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ని. బ్లాక్ హ్యాట్ కమాండోస్ అంటాం వాళ్ళు. వీళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి సురేష్ గారు? ఎందుకని ఎలా చేశారు? అది మనం అడగాల్సి, దీని గురించి ఎంక్వైరీ జరగాల్సి ఉండే. ఇది మీరు చెప్పలేదు, ఇది జరిగినది. ఇది అన్ని హోమ్ మినిస్ట్రీ రికార్డ్స్ లో ఉన్నది. ఏదో నేను కథ తయారు చేసి చెప్పలేదు, అది హోమ్ మినిస్ట్రీ రికార్డ్స్ లో ఉన్నది. ఎందుకంటే శివరాజ్ పాటిల్ గారు రాలేదు ఎయిర్పోర్ట్ కి. ఆయనకు అదే ప్లేన్ లో వెళ్ళాలంటే, ఎన్ఎస్జీ వాళ్ళు వెళ్ళిన అదే ఎయిర్క్రాఫ్ట్ లో ఆయన కూడా వెళ్ళాలంట. ఆలోచించండి, ఆయనకు ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ కి రాలేదు. సరే వీళ్ళు పోనీ అంటే నేను ఇంకో ప్లేన్ లో పోతా అంటే వెళ్ళొచ్చు కదా ఆయన. కాదు, నేను వీళ్ళతోనే వెళ్తాను. 2:30 గంటలు వీళ్ళు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నారు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో, ఒక ఫ్లైట్ లోపల. ఎన్ఎస్జీ కమాండో వాళ్ళు బాంబేలో 2:30 గంటల ముందు ల్యాండ్ చేస్తే ఒక మినిమం 50 మంది అయినా మనకు జీవితంతో బయటపడుతుంది. ఇది జరిగింది పుట్ట. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. డీటెయిల్ గా ఆర్వీఎస్ మణి గారి బుక్ ఉంది, మిత్ ఆఫ్ హిందూ టెర్రర్. కాకుండా మన నేషనల్ స్టాఫ్ లో కూడా మీరు ఆర్వీఎస్ మణి అని గూగుల్ చేస్తే ఈ ఇంటర్వ్యూ మీకు వస్తుంది. దాంట్లో క్లియర్ గా అని చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం జరిగింది ఆ రోజు అక్కడ. సరే, అది చెప్పాలంటే ఇంకో పెద్ద స్టోరీ అది. కానీ నేను ఎందుకు చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ కోట్ చేశాను. దాని తర్వాత డిసెంబర్ 30 రోజు ఇదే అటాక్ ప్లాన్ చేశారు మళ్ళీ. అంటే డిసెంబర్ 30, 2014లో ఇదే అటాక్ మళ్ళీ ప్లాన్ చేశారు పాకిస్తాన్. కానీ ఆ పాకిస్తాన్ నుంచి వచ్చిన బోట్ని ఇండియన్ నేవీ మొత్తం బ్లాస్ట్ చేసి పడేశారు. సో డిసెంబర్ 2014లో ఏ గవర్నమెంట్ ఉన్నారండి? మోదీ గారి ప్రభుత్వం. గవర్నమెంట్ ఇస్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్. కరెక్ట్. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, మిత్ ఆఫ్ హిందూ టెర్రర్ అని బుక్ రాసిన కన్నా ముందు దిగ్విజయ్ సింగ్ గారు ఒక బుక్ రిలీజ్ చేశారు. బాంబే టెర్రర్ అటాక్ కాగానే ఇప్పుడు ఆ కసబ్గాడు కట్టుకోకపోతుండే పాపం. తుకారాం ఓంబ్లే గారు ఆయన జీవితం బలి చేసి ఆయన పట్టుకున్నాడు. కానీ తుకారాం ఓంబ్లే గారు చేయకపోతే ఆ కసబ్గాడు మన కల్వా కట్టుకొని, హిందువులు కట్టుకున్నాడు, కల్వా కట్టుకొని వాడు ఒక హిందూ అయిపోతుండే. మనం చూసాం సిఎస్టీ స్టేషన్లంతా. వాడు పట్టుబడని మొత్తం బయటపడది ఈ కాన్స్పిరసీ అంతా. అప్పుడు కూడా ఈ అటాక్ జరిగి 10 రోజుల లోపల దిగ్విజయ్ సింగ్ బాంబేలో ఒక బుక్ రిలీజ్ చేశాడు, 26/11 ఆర్ఎస్ఎస్ కి సాజిష్ అని చెప్పి. అంటే ఆర్ఎస్ఎస్ కాన్స్పిరసీ అని చెప్పి 26/11 గురించి ఒక బుక్ రిలీజ్ చేశాడు. ఆ బుక్ ప్రింటింగ్ ఈ అటాక్ కన్నా ముందే జరిగిందంట. అంటే ఒక బుక్ ప్రింట్ చేయడం మీకు 10 రోజులు చేయలేరు మీరు.
ఆ బుక్ రాయడము, దాని గురించి మొత్తం ప్రింటింగ్, ప్రూఫ్ రీడింగ్ అంతా జరిగిన తర్వాత 10 రోజుల్లో అటాక్ కాగానే బుక్ రిలీజ్ చేశారు దిగ్విజయ్ సింగ్. అంటే ఆయనకు తెలుసా ఇది ముందే ఈ అటాక్ జరగబోతుందని? ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు పెడుతున్నారు ఇది? కసబ్ చేశాడని చెప్పిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు వేస్తున్నారు? ఇది కావాలని చెప్పి కుట్ర చేశారు వీళ్ళు. కానీ వీళ్ళది చిదంబరం ప్లానింగ్ అంతా బయటపడింది, ఎందుకంటే కసబ్ దొరికిపోయాడు. అది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టోరీలో చాలా మటుకు ఇట్లాంటిది ఇప్పుడున్న దాని ప్రకారం మనం చూస్తున్నాం. ఇది మనం అజిత్ దోవల్ గారు ఉండొచ్చు, వాళ్ళ ఎన్ఐఏ టీం ఉండొచ్చు, ఎన్ఎస్ వాళ్ళ మిగతా అందరూ రా ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉండొచ్చు, అందరూ చాలా బాగా కోఆర్డినేటెడ్ గా పనిచేస్తున్నారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అది కాకుండా లోకల్ స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇట్లాంటి చాలా ఏజెన్సీస్ ఉన్నాయి పనిచేస్తున్నాయి. మనకు థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పలేము రాజు గారు. ఇన్ఫాక్ట్ శామ్ బహదూర్ మూవీలో శామ్ మనీషా ఒక డైలాగ్ చెప్తారు ఆయన, we have got fight 2 enemies, India and Pakistan I can fight, sorry China and Pakistan I can fight అంటాడు శామ్ మనీషా. అంటే చైనా పాకిస్తాన్తో నేను కొట్లాడగలను, కానీ మన దేశ లోపల ఉన్న దుష్ట శక్తులతో నేను కొట్లాడలేను, అది మీరు చూసుకోవాలని ఇందిరాగాంధీకి చెప్తారు. ఈవెన్ మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ముందు నెక్స్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు చెప్పారు, వీఆర్ ఫైటింగ్ 2.5 front వార్. పాకిస్తాన్ ఒకవైపు, చైనా ఒకవైపు, ఇంకోటి మన దేశంలో ఉన్న ద్రోహులు ఉన్నారు చూడండి, ఇక్కడ ఉన్న టెర్రరిస్ట్, వాళ్ళదే అన్నింటికంటే డేంజరస్. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారని మనం చెప్పలేము. అది మనం కాశ్మీర్లో చూస్తున్న ఇవాళ మొన్న కూడా పూంచ్లో అటాక్ జరిగి 5 మంది చనిపోయారు. సో ఏంటి, ఎందుకంటే వీళ్ళు కాన్స్టెంట్ గా ఈ మహబూబా ముఫ్తీ కానివ్వండి, ఫరూక్ అబ్దుల్లా కానీ, ఒమర్ అబ్దుల్లా, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఆ రీజన్ అన్రెస్ట్ గా వీళ్ళు డబ్బులు తీసుకొని పాకిస్తాన్ నుంచి బతికారండి. ఈ ఒమర్ అబ్దుల్లా కానీ, షేక్ అబ్దుల్లా కానీ, వీళ్ళంతా ఫ్యామిలీ, ఇప్పుడు షేక్ అబ్దుల్లా లేడు, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, వీళ్ళకి ఇల్లు లండన్ లో ఉందండి. పాకిస్తాన్ లో ఉన్న అన్ని పొలిటీషియన్ కూడా వాళ్ళ ఇల్లు అంతా లండన్ లో ఉంటుంది, వాళ్ళు కొనుక్కున్నారు ఇల్లు అక్కడ, వీళ్ళు కూడా కొనుక్కున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి డబ్బులు? ఎప్పుడు చూసినా చూడండి, ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా ఇండియాలో కనిపించాడు, లండన్ లో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లండన్ లో ఉంటారు. అంటే వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడు కొనిచ్చాడు? ఇదంతా పాకిస్తాన్ ఇచ్చిన డబ్బులు. అది కాకుండా ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ వాడుకొని వీళ్ళు మొత్తం జమ్మూ కాశ్మీర్ని మొత్తం కంప్లీట్ బ్యాంక్రప్ట్ చేశారు. ఇప్పుడు ఆర్టికల్ 370 పోయిన తర్వాత వీళ్ళకి అర్థమైంది, మోదీ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, మోదీ గారు చూసుకుంటారు, అమిత్ షా గారు ఉన్నారు. దానికోసం సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టి కపిల్ సిబల్ లాంటి 5 స్టార్ అడ్వకేట్స్ని పెట్టి కేసు ఓడిపోయారు. కానీ ఇది మనం మర్చిపోకూడదు రాజు గారు. ఎప్పుడు నెవర్ ఫర్గెట్ హిస్టరీ అంటారు. నెవర్ ఫర్గెట్ హిస్టరీ, ఎందుకంటే దోస్ హు ఫర్గెట్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్. అంటే మనం హిస్టరీని మర్చిపోతే మళ్ళీ మనం దాన్ని రిపీట్ చేస్తాం. ఒక 26/11 మళ్ళీ జరగవచ్చు. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన నిఘా ఒక్క నిమిషం కూడా వి షుడ్ నాట్ లెట్ అవర్ గార్డ్ డౌన్ అంటారు ఇంగ్లీష్. అది చాలా ఇంపార్టెంట్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.